శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరే కృష్ణ గురుదేవ. హరే కృష్ణ. ఇస్కాన్ దీక్ష ఏంటి అసలు? ఈ దీక్ష ప్రపంచంలో నలుమూలలో ఈ దీక్ష వ్యాపించింది. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే దీక్ష తీసుకొని చాలా సమర్థవంతంగా పనిచేస్తుంటారు ఇస్కాన్ కోసం. ఏంటి ఈ దీక్షలో ఉన్న మహిమ ఏంటి? దీక్ష అనే శబ్దము రెండు శబ్దాలతో దివ్య జ్ఞాన కర్మక్షయ పాపక్షయ ఇది దీక్ష. మన భగవంతుడితో సంబంధం కోసము ఇచ్చే జ్ఞానము, మళ్ళీ ఆ జ్ఞానంతో పాటు మన పాపాల వల్ల మనము ఏదైతే భగవంతుడితో సంబంధం పెట్టుకోలేకపోతున్నామో, యోగ్యులు కాలేకపోతున్నామో, ఆ పాపాలను క్షయించే విధానం దీక్ష. సో దివ్య జ్ఞానము పాపక్షయము ఇది దీక్ష. సో ఇది ఎంతెంతో సీక్రెడ్ ప్రాసెస్. పురాణంలో ఒక శ్లోకం ఉంది, జన్మనా జాయతే శూద్ర. మనం ప్రతి ఒక్క వ్యక్తి జన్మించినప్పుడు వాడు శూద్రుడంట. శూద్రుడు అంటే ఓన్లీ భౌతికంగా ఇచ్చలు ఉన్నవాడిని శూద్రుడు అంటారు. ఏదో అదొక జాతి కాదు. భౌతికంగా ఎవరైతే శుద్ర ఆలోచన ఉంటే, ఎవరైతే నారో మైండెడ్ ఉన్నాడో వాడిని శూద్ర అంటారు. క్షుద్ర అంటే తెలుసు, క్షుద్ర అంటే చిన్న చూపు, మయోపియా. ఈరోజు ఎలా, ఇప్పుడు అందుకే కొంతమంది ఉంటారు, ఈరోజు పని చేస్తారు, ఈరోజు డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తారు, వెళ్ళి తాగుతారు. ఎందుకంటే వాడికి రేపటి గురించి అవగాహన లేదు. సో ఎవరైతే చిన్న చూపు ఉన్నారో వాళ్ళని శూద్రులు అంటారు. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, పిల్లాడు వాడికి ఇప్పుడు ఆకలి అయితే ఏడుస్తాడు, ఈరోజు నేనేం తినాలి. జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్ భవేత్ ద్విజ. ఎప్పుడైతే మనకు సంస్కారం అవుతుందో, ఆ సంస్కారాలు అయినప్పుడు మనము రెండో జన్మ వస్తుంది. ద్విజ అంటే రెండో జన్మ. ద్విజ అనేది రెండో జన్మ. అలాగే పక్షులను కూడా శాస్త్రంలో ద్విజ అంటారు. పక్షులను ద్విజ అంటారు. ఎందుకంటే పక్షులు కూడా రెండు జన్మలు తీసుకుంటుంది. రెండు జన్మలు ఎలా? అది గుడ్డులాగా బయటకు వచ్చినప్పుడు మొదటి జన్మ. పక్షి గుడ్డు ఫస్ట్ బయట ప్రపంచంలోకి వచ్చేది గుడ్డులాగా వచ్చాక ఆ అమ్మ ఏం చేస్తుందంటే దానికి వామ్ తెస్తుంది. వామ్ తెస్తే అది ఇంకా స్ట్రాంగ్ అయ్యి బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఆ రెక్కలు ఇంకా స్ట్రాంగ్ అయ్యి అదొక రోజు ఎగురుతుంది. సో ఎప్పుడైతే అది ఎగురుతుందో, ఎప్పుడైతే ప్రపంచంకి వచ్చిందో అది ఫస్ట్ జన్మ. ఎప్పుడైతే ఈ భూతలం నుంచి అది పైకి వెళ్ళడానికి ఎగురుతుందో, ఒక ఫిజికల్గా ఎగురుతుందో, అది సెకండ్ జన్మ. అలాగే మనం అందరం ఫస్ట్ జన్మ తీసుకున్నాం, భౌతిక ప్రపంచంలోకి వచ్చేసాం రకరకాలుగా. ఎవరో శర్మ అని, ఒకరు వర్మ అని, ఇంకొకరు దీక్షిత్ అని. కానీ ఆ రెండో జన్మ ఏదైతే ఉందో అది దీక్ష. అంటే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను నా కర్మల వల్ల, కానీ ఈ కర్మలను అంతం చేసి మళ్ళీ వెళ్ళాలి. అందుకే దీక్ష అనేది ఉపనయన సంస్కారం అంటాం మనం. సో ఆ ఉపనయన సంస్కారమే దీక్ష. సో దీక్షలు అనేది రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఒక ధ్యేయం కోసం ఒక సంకల్పం తీసుకొని ఒక కార్యం చేసేదాన్ని కూడా దీక్ష అంటారు. సో మనకని శాస్త్రాల్లో ఆ దీక్షలు అనేది 16 ఉన్నాయి. షోడశ సంస్కారాలు అంటారు. దానిలో నామకరణ సంస్కార, ఇవన్నీ. సంస్కారం అంటే ఏంటిది? మన మనస్సునికి ఒక ఆకారం ఇవ్వడం, ఒక సరైన ఆకారం ఇవ్వడాన్ని సంస్కారం అంటారు. ఎందుకంటే ఆకారం ఇవ్వకుంటే ఆ మట్టి బుద్ధ ఏంకి పనికిరాదు. ఒక మట్టి ముద్ద ఉన్నది, దానికి ఆకారం ఇస్తేనే ఒక కుండ అవుతుంది, దానికి ఆకారం ఇస్తేనే ఒక పాత్ర అవుతుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన మన మట్టి ముద్ద ఓన్లీ భౌతికంగా ఆలోచించే వాళ్ళకు ఒక ఆకారము ఇవ్వడానికి ప్రయత్నం చేసేదే ఆ సాధువు, ఆ గురువు సేవ. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞ పాలన చేయడానికి నిర్ణయించుకుంటామో, ఆయన మన జీవితాన్ని
మలుపుతాడు. హీ మేక్స్ అస్ ఇంటూ వాల్యుబుల్. భగవంతుడి సేవకు మనం అర్హులు కావాలి, అర్హులు కావడం. సో అందుకే దీక్షను ఏమంటారంటే ఇంగ్లీష్లో శ్రీల ప్రభుపాద అంటారు ఇనీషియేషన్ అంటారు. ఇనీషియేషన్ అంటే బిగినింగ్, అడ్మిషన్. అది దీక్ష అంటే అడ్మిషన్. నువ్వు యోగ్యులు కాలేదు. మీరు ఇందాక అడిగారు, చాలామంది బయట దీక్ష తీసుకుంటారు కానీ అది తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు దీక్ష అయిపోతే ఇక అయిపోయింది అనుకుంటారు. దీక్ష ఎండ్ కాదు, దీక్ష స్టార్టింగ్. నువ్వు కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నావు, కాలేజ్ నుంచి బయటికి రాలేదు. అది అర్థం చేసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు నేను అక్కడిక్కడ తిరుగుతుంటే ఇప్పుడు ఈ కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకున్నాను, అది దీక్ష. సో అడ్మిషన్ తీసుకుంటే నువ్వు బయటికి రావాలి కదా, బయటికి రావడానికి నువ్వు ఆ టీచర్ల నుంచి సరిగ్గా నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పింది ఫాలో కావాలి. ఆ అర్థం అది తెలుసుకోకుండా అది నాకు ఐఐటి ర్యాంక్ వచ్చింది, నేను ఇప్పుడు ఐఐటి బాంబేలో ఉన్నాను అని అనుకున్నాం అనుకో, చదవలేదనుకో, పాటించలేదనుకో, నిన్ను 1 year తర్వాత తీసేస్తారు. సో ఈ చాలా మట్టుకు దీక్ష అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ఎ ప్రాసెస్ తెలుసుకోకుండా అది ఒక అది పర్ఫెక్షన్ అంటారు. అప్పుడప్పుడు ఇస్కాన్లో కూడా కొంతమందికి అలాగే అనిపిస్తుంది, దీక్ష తీసుకుంటే నా సక్సెస్ అయిపోయింది. దీక్ష తీసుకుంటే నువ్వు కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నావు, డిగ్రీ రావడానికి టైం ఉంది. ఇప్పుడు ఎలాగైతే నీకు టికెట్ ఇచ్చారు, ఫ్లైట్ టికెట్ ఇచ్చారు, కానీ నువ్వు ఫ్లైట్ ఎక్కావా, గమ్యం చేరుకున్నావా? నా దగ్గర టికెట్ ఉంది, న్యూయార్క్ టికెట్ ఉందని నెగ్లెక్ట్ చేసావు అనుకో, ఆ టికెట్ పోతుంది, నువ్వు అక్కడ సరిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళేది సరైన టైము, నీకు ఫ్లైట్ కూడా దొరకదు. అలాగే దీక్ష తీసుకున్న వాళ్ళందరూ భగవంతుని ప్రాప్తిస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళందరికీ ఒక మార్గం ఇచ్చారు గురువు గారు, శ్రీ ప్రభుపాద వారు. సో అందుకే ఈ విజ్ఞానం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు దీనిని చాలా సీరియస్గా తీసుకుంటారు, చాలా చక్కగా తీసుకుంటారు. ఈ విజ్ఞానం అర్థం చేసుకోకుండా ఒక లాయల్టీ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాం అనుకో, దీక్ష ఇస్తే వీడు నా శిష్యుడు అయిపోతాడు, వీడు నాకు డొనేషన్స్ ఇస్తుంటాడు, వీడికి ఒక లాయల్టీ ఐడెంటిటీ వచ్చేస్తుంది అని ఆ మైండ్ సెట్లో దీక్షలు ఎవరైతే ఇస్తుంటారో ఏ మతంలో అయినా అది సస్టైనబుల్గా, ఎందుకంటే శాస్త్రయుక్తంగా అది సరైన పద్ధతి కాదు. శాస్త్రయుక్తంగా శిష్యుడికి ఆ ఆరాటన పెంపొందించాలి గురువు భగవత్ ప్రాప్తి కోసం. ఇంకా శిష్యుడిలో కూడా ఆ ఆరాటము, ఆయన చేస్తున్న ప్రయత్నం వల్ల ఈయనకు ఆ ఆరాటం రావాలి. ఎందుకంటే మనం భగవంతుడిని ఎప్పుడు చేరుకోవచ్చు? లౌల్యం ఏకలం మూలం అన్నారు. ఆ లౌల్యం ఉన్నప్పుడే భగవంతుడు చేరుకోగలడు. ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది కదా, యూ కెన్ టేక్ ఏ హార్స్ టు ద పాండ్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. గుర్రాన్ని సరస్సు వరకే తీసుకెళ్తాం, దాని నీళ్ళు తాగిపోయలేం. అలాగే ఎవరు మనని భగవంతుడి దగ్గర చేర్చలేరు, సహాయం చేస్తారు. మనలో ఆ కోరిక, మనలో ఆ ఉత్తేజిత, ఆ ఆరాటం రావాలి. పరీక్షితు మహారాజులాగా, అర్జునుడిలాగా అది వచ్చినప్పుడే. సో ఈ అవగాహన శ్రీల ప్రభుపాద వారు క్లియర్గా ఇచ్చారు భగవద్గీతలో, భాగవతంలో, ఇస్కాన్లో. ఇచ్చినందుకు ఇస్కాన్లో దీక్ష అనేది చాలా సిస్టమేటిక్, ఒక సైంటిఫిక్ ప్రాసెస్ లాగా చూస్తాం కాబట్టి ఎక్కువ దీంట్లో డిస్టర్బెన్స్ మీరు చూడరు. అంటే తీసుకొని పాటించట్లేదు అలా ఇలా, ఎందుకంటే దీనికి దీక్ష తీసుకున్నాక ఏం చేయాలి అది కూడా చాలా క్లియర్గా ప్రభుపాద వాళ్ళు చెప్పారు. 16 మాలలు చేయాలి, 4 నియమాలు పాటించాలి, జీవితాంతం చేస్తే నీకు భగవంతుని ప్రాప్తి ఇదే జీవితంలో అవుతుందని శ్రీ ప్రభుపాద ఒక గ్యారంటీ ఇచ్చేశారు. భగవంతుని ప్రాప్తి ఎన్నెన్నో జన్మలు, బహునామాన్ జన్మనామంతే జ్ఞానమాం ప్రపత్తే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్తాడు. ఎన్నెన్నో జన్మల తర్వాత నన్ను ప్రాప్తిస్తారని. మనుష్యానాం సహస్రేషు కశ్య జతతి సిద్ధయే. ఎన్నెన్నో సహస్ర మనుషుల్లో ఒకరు నా పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళల్లో కొందరే నా గురించి తెలుసుకుంటారు చెప్పారు. కానీ ప్రభుపాద వాళ్ళ కృప, గురువు గారి కృప, ఎందుకంటే వాళ్ళు శాస్త్రంలో ఒక నిజమైన మర్మం, ధర్మానికి 4 ఆధారాలు: సత్యము, దయ, తపస్, ఇంకా సత్య, దయా, క్షమ, తప. సో ఈ 4 ఆధారాలకు 4 నియమాలు పెట్టారు.
అంటే నేను ధర్మంగా ఉన్నాను అంటే ఏంటిది? అది 4 పాపాలు చేయకుండా ఉండడం. ఓకే. అది ఈ 4 నియమాలుగా ప్రభుపాద వారు పెట్టారు. అలాగే మన శ్వాస ఏదైతే ఉందో భగవంతుడు చెప్తాడు, సతయంతం కీర్తయంతో, ఎప్పటికీ కీర్తన చేయమని, ఎప్పటి నా నామస్మరణ చేయమన్నారు. మన శ్వాస, ఎన్ని శ్వాసలు అయితే తీసుకుంటామో, శ్రీ ప్రభుపాద వారు ఇచ్చిన ఈ 16 మాలలు అన్ని శ్వాసలకు కనెక్షన్. మనము రోజుకి 25,000 టైమ్స్ శ్వాస తీసుకుంటాం. మీరు ఈ 16 మాలల్లో ఎన్ని నామాలు ఉన్నాయని లెక్క పెడితే అది కూడా 25,000 వస్తుంది. సో అలా ప్రభుపాద వారు మన కండిషన్ బట్టి వాళ్ళు ఈ ధర్మానికి ఆధారము ఈ 4 నియమాలు, ఆ ధర్మ పాటిస్తూ ఆ భగవంతుని ప్రాప్తికి ఏదైతే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడో దానికి 16 మాలలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మంత్రం కూడా ఆయన కల్పితం కాదు, ఇది కలి సంతన ఉపనిషత్తులో ఇచ్చిన మంత్రం. బ్రహ్మదేవుడు ఆ నారదునికి చెప్తాడు, ఇతి షోడశక నామ్నాం కలే కల్మష నాశనం నాతో పరతరోపాయో సర్వవేదేషు దృశ్యతే. ఈ మహామంత్రమే ఈ కలియుగానికి ఒక ఉపాయం. ఎన్నెన్నో మందులు ఉన్నాయి, కానీ డాక్టర్ చెప్తాడు మన పరిస్థితి కోసం ఏ మందు తీసుకోవాలని. నువ్వు అనొచ్చు ఈ మందు కూడా ఉంది, అన్ని మందులే, కానీ నీ పరిస్థితికి డాక్టర్ ఏం చెప్తే అది తీసుకుంటాం. అలాగని వేరే దగ్గర డాక్టర్కి వెళ్తే ఆయన కూడా మంచి డాక్టరే ఉంటే ఆయన ఈ మందు చెప్పకుండా వేరే మందు చెప్పొచ్చు. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావో ఆ డాక్టర్ చెప్పిన మందు ఫాలో చేయి. సో కొంతమంది డాక్టర్లు ఓం నమో నారాయణాయ చెప్తారు, కొంతమంది ఇస్కాన్లో మేము హరే కృష్ణ చెప్తాము, మీరు పుష్టి మార్గంలోకి వెళ్తే శ్రీకృష్ణ శరణమమ్మ చెప్తారు. ఇవన్నీ మందులు వేరు కాదు, ఇవన్నీ ఒకటే, భగవంతుని ఆశ్రయం తీసుకునే మార్గాలు. కానీ డాక్టర్ ఇంపార్టెంట్. నువ్వు డాక్టర్ని ఫాలో చేస్తూ ఉండు. నేను తీసుకొని డాక్టర్ని మర్చిపోయావు అనుకో, అది సరైన కాదు. డాక్టర్ సలహాతో పాటు ఆయన కన్సల్టేషన్లో ఉండి మనం మంత్రం తీసుకుంటూ ఉండాలి, మందు తీసుకుంటూ ఉండాలి. సో ఈ మాలలు, ఈ 4 నియమాలు, నో ఇంటాక్సికేషన్, మందు సిగరెట్ ఇవి మానేయడం, ఎందుకంటే మన ధర్మంలో ఒక మూలమైనది ఏంటిదంటే ఇండిపెండెన్స్. నువ్వు దేని మీద ఆధారపడి ఉండద్దు. నువ్వు దేని మీద అయితే డిపెండెంట్ అయ్యావో నువ్వు భగవంతుడి మీద డిపెండెంట్ కాలేవు. నువ్వు తాగుతున్నావు అనుకో, నువ్వు భగవంతుడి మీదకి డిపెండెంట్ కాలేవు. ఎందుకంటే నువ్వు ఈ భౌతికంగా ఆధారపడి ఉన్నప్పుడు భగవంతుడి మీద ఎలా ఆధారం తీసుకుంటావు? కెమికల్ డిపెండెన్స్. అందుకని నీ స్వతంత్ర ఆలోచన కోసము నువ్వు స్వతంత్రంగా ఉండాలి కదా. ఎందుకంటే స్వతంత్రంగా ఉన్నప్పుడే ప్రేమించవచ్చు. నువ్వు బానిసై ఉండి నువ్వు ప్రేమించలేవు. సో అందుకని ఈ వ్యసనంని ఆపమన్నారు ధర్మశాస్త్రాల్లో. ఇంకొకటి ఏం ఆపమన్నారు? వ్యభిచారం ఆపమన్నారు, ఇలిసిట్ సెక్స్. నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక భార్యతో సంతోషంగా ఉండు, బ్రహ్మచర్యంగా ఉంటే ఆ భగవంతుడి సేవ, గురువు సేవలో ధ్యానం పెట్టు. ఇదెందుకు? ఇది మన శుద్ధత, క్లెన్లీనెస్. మనస్సు దూషితం అయిపోతుంది, కామం వల్ల మనసు దూషితం అయిపోతుంది, ఎస్పెషల్లీ ఇల్లిసిట్ అఫైర్స్ వల్ల. సో ఆ దూషితమైన మనసుతో మనం భగవంతుని ధ్యానం చేయలేము. అందుకని నో ఇల్లిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, జూదం ఆడకూడదు. ఎందుకంటే జూదంలో సత్యం ఉండదు, అది అసత్యం. నువ్వు కష్టపడట్లేదు కానీ డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నావు. సో అది కూడా ఒక అడిక్షను, అది కూడా మనల్ని సత్యం నుంచి దూరం చేసేస్తుంది, అది అసత్యమైన కాబట్టి. ఇంకొకటి మాంసాహారం తీసుకోకూడదు, అహింస. ఎందుకంటే నువ్వు హింస చేస్తూ భగవంతుడి పిల్లల్ని చంపుతూ వాళ్ళకు కష్టపెడుతూ నువ్వు భగవంతుడిని ప్రేమిస్తా అంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నా పిల్లల్ని కూడా ప్రేమించు అంటాడు. వాళ్ళకి కష్టపెట్టకు. ఓన్లీ చంపడం కాదు, ఎలాంటి కష్టం పెట్టినా కూడా అది హింసే. సో ఈ 4 నియమాలు పాటించిన వాడు ధర్మం పాటిస్తున్నట్టు. అది పాటిస్తూ భగవంతుడి భక్తి చేస్తే ప్రభుపాద వారు ఇది దీక్ష అన్నారు.